నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. హ్యాపీ ఉగాది అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు చేయబోయేది తెలంగాణ పప్పుచారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. జొన్న రొట్టెలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉండే కందిపప్పు నేను చేసి చూపిస్తున్నాను. వీడియో మొత్తము చివరి వరకు చూడండి. 1/2 kg కందిపప్పును ఒక గిన్నెతోనైనా గ్లాస్తోనైనా కొలిసి పోసుకోవాలి. 2 times కందిపప్పును మంచిగా వాష్ చేసుకొని వాటర్ని కొలిసి పోసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకు 2.5 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండును 2 times కడిగి మంచిగా వాటర్లో నానబెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ తర్వాత ఆవిరినంతా తీసేసుకోవాలి. మూత తీసుకొని చూస్తే పప్పు మంచిగా ఉడికిపోయింది. చూడండి, వాటర్ కరెక్ట్గా సరిపోయింది. గరిటెతోని కందిపప్పునంతా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండును పులుసు తీసుకోవాలి. చింతపండునంతా మ్యాష్ చేసుకొని పులుసునంతా వడకట్టుకొని పప్పులో పోసేసుకోవాలి. పులుపును పట్టి వాటర్ని పోసుకోవాలి. ఎంతవరకు పులుపు ఉంటుందో అంతవరకు వాటర్ని చూసి పోసేసుకోవాలి. పప్పుచారుని లూజుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పప్పును చూసి వాటర్ని పోసేసుకోవాలి. మరీ పలసగైనా బాగోదు, మరీ చిక్కగా ఉన్నా బాగోదు. వాటర్ని చూసి పోసేసుకోవాలి. గరిటెతో మొత్తము కలుపుకోవాలి. చూడండి, 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని పప్పును మంచిగా మరిగించుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఫస్ట్ పప్పు వేడయ్యేంత వరకు 2 times పప్పును మూత తీసుకుంటూ కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా పప్పును కలుపుతుంటే అడగంటకుండా ఉంటుంది. పప్పును 2 times మంచిగా కలుపుకోవాలి. మూత తీసుకొని పప్పు మరుగుతుంది. చూడండి, ఇలా పప్పులో ఉప్పు తక్కువగా ఉంటే పప్పు పొంగుతుంది, కరెక్ట్గా ఉంటే పప్పు పొంగదు. ఇలా పప్పుతోని మంచిగా ఒక 5 minutes వరకు గరిటెతో కలుపుకుంటూ పప్పును మంచిగా మరిగించుకోవాలి. పప్పును తీసి పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకు వెల్లిపాయలు 1 గుప్పెడన్ని తీసుకొని వేసేసుకోవాలి. పొట్టు తీసి వేసేసుకోవాలి. మీకు ఇష్టం లేని వాళ్ళు కచ్చాపెచ్చగా దంచి వేసేసుకోవచ్చు. గుప్పెడు కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగువను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మళ్ళీ పప్పును స్టవ్ పైన పెట్టేసుకొని పోపునంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే తెలంగాణ పప్పుచారు రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని తినండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఒక గిన్నెలో పోసి చూపిస్తున్నాను, చూడండి. సర్వ్ చేసుకోవాలి కదా, టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి పప్పుచారు. ఇలా జొన్న రొట్టెను నానేసుకొని కూడా తింటారు, చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి రైస్లోకి తింటే అప్పడాలైనా వడియాలైనా ఎగ్ ఆమ్లెట్ అయినా ఏదైనా వేసుకొని తినండి. పప్పుచారు మాత్రం సూపర్గా ఉంటుంది. నేను చేసిన ఈ పప్పుచారు వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.